వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి యేసుక్రీస్తు యొక్క విశిష్టమైన లక్షణాల గురించి, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుని చిత్రీకరిస్తూ అపోస్తలుడైన యోహాను తన సువార్తలో రాసిన ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాండి. మొట్టమొదటిది నెంబర్ 1, ఎటర్నల్ సోర్స్, నిత్యత్వపు మూలము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుని గురించి ఉపోద్ఘాతంలో రాస్తూ, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, యేసుక్రీస్తే సమస్తానికి మూలము అన్న విషయాన్ని యోహాను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిత్యత్వపు మూలము ఆయనే అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఒక నది ప్రవహిస్తుంది అని అంటే దాని పుట్టుక ఎక్కడో ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఈరోజు లోకమంతా, ప్రపంచమంతా అది తిరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దాని వెనక సృష్టికర్త ఉన్నాడు, సమస్తాన్ని నిర్మించిన ఒక సోర్స్ ఉంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ఇంజన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క ఇంజను యేసుక్రీస్తే అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక కారుకి ఇంజన్ ఎలాంటిదో, ఆ ఇంజను ఆ కారుకి ఎలాంటి శక్తిని ఇస్తుందో, సృష్టి సర్వము సృష్టించబడే ఆ క్రమంలో దానికి ఇంధనములాగా దానికి శక్తినిచ్చే యేసుక్రీస్తు ఆ త్రిత్వములో ఒకడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభువు లేకుండా సృష్టిలో ఏది జరగలేదు, నిర్మించబడలేదు. ఎలాంటి శక్తి, ఆ నిర్మించడానికి కావలసిన శక్తిని ఎవరు ఇవ్వలేకపోయారు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్స్క్లూజివ్ క్రియేటర్, ఒక విశిష్టమైన ప్రత్యేకమైన సృష్టికర్త. అందుకే దేవుని వాక్యంలో కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకపోతే ఏదీ కలగలేదు. ఈ సర్వాంతర్యామిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, సర్వ సృష్టికి ఆధారభూతుడిగా, కారణభూతుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన ఉంటేనే సమస్తమును కలిగినాయి. ఆయన లేకుండా సృష్టిలో దేన్ని మనం ఆలోచించడానికి అవకాశం లేదు. కనుక ఆయనే విశిష్టమైన సృష్టికర్త అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చివరిగా నాలుగోది మనం ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్ డిజైన్, ఖచ్చితమైన రూపకల్పన. దేవుడు సృష్టిని యేసుక్రీస్తు ద్వారా నిర్మించినప్పుడు మనం ఇప్పుడు భూమి మీద ఏమేమి చూస్తున్నామో, ఆకాశం అందు ఏమేమి ఉన్నాయో, సముద్రంలో అందు ఏమేమి ఉన్నాయో, మన కంటికి కనిపించని విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా ప్రస్ఫుటంగా, స్పష్టంగా ఈ విధంగా కలగటానికి రూపకల్పన అంతా యేసుక్రీస్తు ద్వారానే జరిగింది అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఇంత గొప్ప దేవుడు మనల్ని నిర్మించాడు గనక మనము ప్రభువుకి దాసోహులమై ఉండాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నన్ను సృష్టించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.